కి టీడీపీ ఆ రకంగా అడుగులు వేస్తుందా? చిన్నబాబుకి పెద్దబాబు గారు ఆశీస్సులు పూర్తిస్థాయిలో ఉంటే ఓకే, అది అందరికీ కూడా జగమెరిగిన సత్యం. అది కొడుకు అన్న తర్వాత ఆటోమేటిక్గా ఆ వారసత్వం రావాలనే కోరుకుంటారు. లేకపోతే భార్య ఉంటే భార్య అంటారు, కూతురు అంటే కూతురు అంటారు. అది పెద్దగా వివాదానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే లోకేష్ గారు గత 2 రోజులు పెట్టి జరుగుతున్న అంశాలపై ఆయన వ్యాఖ్యానించడం, చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా పనులప్పు చెప్పారు, నేను దాని మీద దృష్టి సారిస్తున్నాను, మంత్రిగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అనడంలో ఆంతర్యాన్ని ఎలా చూడాలి? వర్మ, లోకేష్ కంటే నేను చంద్రబాబు వ్యాఖ్యల గురించి మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకో మన తెలుగు మీడియా ఇప్పటికీ 3 గంటల నుంచి అవి ఫ్లోట్ అవుతున్నప్పటికీ వాటిని ఇంతవరకు తీసుకోలేదు. సార్, ఆయన చాలా క్లియర్గా లోకేష్ ఓకే, ఇది ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు కుండ బద్దలు కొట్టి చెప్పాడు, స్ట్రాంగ్ లీడర్ కావాలి, స్ట్రాంగ్ లీడర్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలు నాకు వృత్తిగా ఉండకూడదు కానీ వ్యాపారాలు 2-3 వ్యాపారాలు చేశాను. లోకేష్ కావాలనుకుంటే వ్యాపారాలకు వెళ్ళి ఉండవచ్చు, వ్యాపారాలకు వెళ్లకుండా పార్టీలోకి వచ్చి సేవ చేయాలనే లైన్ తీసుకున్నాడు. స్ట్రాంగ్ లీడర్ ఉండడం అన్నది ఎప్పుడూ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకే, మాది 45 సంవత్సరాల పార్టీ, మేము తెలుగు జాతికి సేవ చేయడానికి ఉన్నాము. అదే సమయంలో మేము జాతీయ కోణం కూడా ఉండటం మా ప్రత్యేకత, మా పార్టీ ప్రత్యేకత. కాబట్టి ఈ వారసత్వం ఇట్లాంటి మాటలు వీటన్నిటిని నేను సీరియస్గా తీసుకోను. కానీ స్ట్రాంగ్ లీడర్ ఉండటం మటుకు అడ్వాంటేజ్, స్ట్రాంగ్ లీడర్ ఉండటం చాలా అవసరం అని చంద్రబాబు నాయుడు కుండ బద్దలు కొట్టినట్టుగా దావోస్ వేదికగా లోకేష్ ఉండటం, ఆయన కావాలని రాజకీయాల్లోకి వచ్చాడు, సేవ చేస్తున్నాడు, వ్యాపారాన్ని వదిలిపెట్టాడు. మా పార్టీ 45 ఏళ్ల పార్టీ, స్ట్రెస్ దిస్ యువర్ ఆనర్, 45 ఏళ్ల పార్టీ ఇది. కాబట్టి వీటన్నిటి ద్వారా చాలా స్పష్టంగా ఆయన లోకేష్ నాయకత్వం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికార పార్టీకి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ చేసిన రాహుల్ కున్వాల్ కూడా ఈ కామెంట్ అవగానే ఇట్స్ ఇంట్రెస్టింగ్ అన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న డిబేట్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ఇవన్నీ సాగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు తను మాట్లాడే మాటలు, తన ముందుకు వచ్చిన విషయము, వారసత్వం అనే అంశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియదని మనం ఏం భావించడం. అడిగే వాళ్ళకు తెలుసు, చెప్పేవాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి చాలా స్పష్టంగా వారసత్వం అది ఇది అంటారు కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అందుకనే మీరు చూడండి, సో మెనీ రీజనల్ పార్టీస్లో మీకు అది తెలుస్తుంది. అంటే 45 ఏళ్ల పార్టీ ఒక వరవడి ఇవన్నీ కూడా కొనసాగాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కావాలని వ్యాపారాన్ని వదిలి రాజకీయాలకు వచ్చినటువంటి లోకేష్కు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది ఒక విధంగా. లోకేష్ స్ట్రాంగ్ లీడర్ అని ఆయన చెప్పలేదు కానీ స్ట్రాంగ్ లీడర్ అవసరం కాబట్టి, స్ట్రాంగ్ లీడర్ ఉండాలంటే కంటిన్యూటీ ఉండాలి కాబట్టి కంటిన్యూటీ లోకేష్తో వస్తుంది అనేటటువంటి ఇండికేషన్ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇక్కడ మీరు నిన్న మనం మాట్లాడిన విషయానికి వస్తే, టీజీ భరత్ లోకేష్ ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు ఆయన సీరియస్ అయ్యాడు అని చెప్పబడుతూ ఉంది. అయినట్టుగా మనకేం తెలియదు, ఎందుకు మన ముందే ఆయన మాట్లాడలేదు. ఏమన్నారు అప్పుడు? సమయం సందర్భం లేకుండా మాట్లాడావు అన్నారు. సమయం సందర్భం లేకుండా మాట్లాడావు అన్నారే కానీ మాట్లాడింది తప్పు అని ఆయన అన్నట్టుగా ఈ కథనాల్లో కూడా లేదు. కాబట్టి రైట్ వర్డ్స్ అట్ రైట్ టైం అని తప్పకుండా నేను మొన్న కూడా మీకు చెప్పాను, దావోస్కు పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు వెళ్ళటంలో చాలా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి అని. వాళ్ళు అక్కడికి వెళ్ళటము, అక్కడే వీళ్ళందరూ ఉండగానే లోకేష్ ముఖ్యమంత్రి కావాలని ఒక మంత్రి, ఆయనతోటి మంత్రి చెప్పడము, ఆయన కూడా పెద్దన్న పాత్ర మనదే అని, పెద్దన్న పాత్ర అని లోకేష్ అంతకుముందే చెప్పడం. మీరు సీక్వెన్స్ ఫ్రమ్ నారావారిపల్లె టు దావోస్, మీరు సీక్వెన్స్ ఒక గీత కనుక గీసుకుంటే మీకు చాలా క్లియర్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే తప్పకుండా స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి, లోకేష్ కావాలని వచ్చాడు, పార్టీని అభివృద్ధి చేశాడు, చాలా రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగాయి. కాబట్టి దీన్ని వారసత్వం అనకండి, కంటిన్యూషన్ ఆఫ్ లీడర్షిప్, కంటిన్యూషన్ ఆఫ్ లీడర్షిప్. వారసత్వం ఈ పదాలన్నీ అవన్నీ ఇది కాదు అని చెప్పి అంతటితో ముగించారు. మళ్ళీ దాన్ని కొనసాగించలేదు కూడా. మీకు తెలిసి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇవి ఎలా ఉంటాయని. అందుకని నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు
దీనికి ఆన్సర్ చెప్పారు. నేను దీనికి